హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ము విజయ్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఒకటి ప్రిపేర్ చేసేస్తున్నాను, అదేంటో చూపిస్తాను వచ్చేయండి. నేనైతే ఇప్పుడు క్యారెట్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది ఐస్ క్రీమ్ అయితే, లాస్ట్ వరకు చూసేయండి. దానికోసం అయితే క్యారెట్, పావు పంచదార అండ్ గ్లాస్ మిల్క్ అండ్ సబ్జీలు వచ్చేసరికి సమ్మర్ కదా ఫ్రెండ్స్, రోజుకి ఒకసారైనా మనం ఏదో ఒక ఫాస్ట్ ఫుడ్ తింటాం, దానికోసం. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ సన్నగా తరుముకున్న క్యారెట్ని మిక్సీలోకి వేసేయండి. అందులోకి గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకోండి. ఈలోపు సబ్జీలు పక్కన నానబెట్టి ఉంచుకోండి. ఈలోపు నేనైతే క్యారెట్ కుర్మంతా పేస్ట్లా చేసుకున్నా. ఇలా అయితే చక్కగా పేస్ట్ చేసుకోండి, మొత్తం గ్రైండ్ అయ్యేలాగా. మొత్తం పేస్ట్ చేసుకున్న తర్వాత చిన్న గిన్నె తీసుకొని అందులోకి షుగర్ అయితే యాడ్ చేసుకోండి. షుగర్ అండ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న ఈ క్యారెట్ పేస్ట్ని అయితే అందులో వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సబ్జీలు నానిపోయి చూసారా, ఈలోపు నానబెట్టేసుకొని ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేనైతే కుల్ఫీ స్టిక్ మంచిగా డీమార్ట్లో తీసుకున్నా. దీని ప్రైస్ వచ్చేసి 69, టోటల్ 8 వచ్చాయి అనమాట స్టోర్ చేసుకోవడానికి. కుల్ఫీ స్టిక్స్కి దీనికి వచ్చిన స్టిక్స్ అనమాట. ఫస్ట్ ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి. ఫస్ట్ అయితే నేను ఇది గ్రైండ్ చేసి ఉంచుకున్న క్యారెట్ జ్యూస్ మొత్తాన్ని కొద్దిపాటి సైజుల్లో అయితే వేసుకోండి. అడుగు అట్టకుండా వేసుకున్నా. దాని తర్వాత నానబెట్టిన సబ్జీలు యాడ్ చేసుకున్నా. అలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మిగిలిన జ్యూస్ కూడా నేను మొత్తం వేసేసుకున్నాను అనమాట. ఇలా మొత్తం అన్నిటిలోని ఈక్వల్గా వేసేసుకున్నాను. ఇది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలకి ఎవరికైనా ఇవ్వచ్చండి. చాలా హోమ్ మేడ్ మంచి ఐస్ క్రీమ్స్ అనమాట, మంచి కుల్ఫీస్. మనం పిల్లలకి బయట ఐస్ క్రీమ్స్ ఇవ్వడం మంచిది కాదండి, ఎందుకంటే అందులో కలర్స్ యాడ్ చేస్తారు. ఇదంటే న్యాచురల్ అండ్ హెల్దీ కూడాను. మొత్తం అయితే నేను ఇలా స్టోర్ చేసుకున్నాను చూడండి క్యారెట్ ఐస్ క్రీమ్. ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మొత్తం. ఇదైతే నేను ఓవరాల్ నైట్ మొత్తం స్టోర్ చేసుకున్నానండి. ఓవరాల్ నైట్ అయితే స్టోర్ చేసుకున్నా మొత్తంగా. స్టోర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే చూద్దాం ఎలా ఉందో కూడా మీకు చూపించేస్తాను చూడండి. దీన్ని కొద్దిగా మీడియంలో పెట్టుకొని స్టోర్ చేసి వదిలేయండి. నెక్స్ట్ డే వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ చూశాను ఐస్ క్రీమ్స్ ఎలా వచ్చాయని. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి ప్రిపేర్ చేయడం. ఇదైతే చాలా టైట్గా పట్టేసింది. ఫస్ట్ టైం అయితే నేను ఇదే ప్రిపేర్ చేయడం. మీకు ఇప్పుడు ఓపెన్ చేసి కూడా చూపించేస్తా, టేస్ట్ చేసి కూడా ఎలా ఉందో చెప్తాను చూసేయండి. కింద చూసారా సబ్జీలు కూడా యాడ్ అయ్యి ఉన్నాయి మొత్తం. టేస్ట్ విషయంకి వస్తే చాలా బాగుందంటే నాకైతే చాలా నచ్చింది. ఇందులో పెద్ద ప్రాసెస్ ఏం లేదు, హోమ్ మేడ్ క్యారెట్ ఐస్ క్రీమ్ అనమాట. ఇది మా హస్బెండ్ కూడా ఇచ్చాను, తను కూడా టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పారు. ఇలా అయితే నేను ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాను. గాయ్స్, మీకు నచ్చితే కూడా మీ పిల్లలకి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రిపేర్ చేసి ఇవ్వండి.